ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో 10 రోజుల్లో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటు పొత్తుల లెక్కలపైన క్లారిటీ రానుంది. తాజాగా చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో సమావేశం. ప్రధానితో సీఎం జగన్ భేటీ రాజకీయంగా వేడి పెంచుతున్నాయి. వైసీపీ అభ్యర్థుల ఎంపికల కసరత్తు తుది దశకు చేరుకుంది. టీడీపీ జనసేన సీట్ల పంపకాలపైన ఒక అంచనాకు వచ్చారు. కీలకమైన గుంటూరు జిల్లాలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అమరావతి రాజధాని ప్రభావం ఈసారి గుంటూరు, కృష్ణా జిల్లాలో తమకు కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో టీడీపీకి కేవలం 2 స్థానాలు గెలిచింది. పార్టీకి పట్టున్న ఈ జిల్లాలో తిరిగి పట్టు సాధించేందుకు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో సీనియర్లకు తిరిగి స్థానాలు ఖరారు చేస్తున్నారు. తెనాలి స్థానానికి పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చారు. జనసేన మరో సీటు కోరుతున్నట్టు తెలిసింది. అభ్యర్థులు ఖరారైన 12 సీట్లలో 8 చోట్ల గత ఎన్నికల అభ్యర్థులే మళ్లీ పోటీ చేయుచున్నారు. తెనాలితో పాటుగా గుంటూరు పశ్చిమం సీటు జనసేన ఆశిస్తోంది. అయితే 2 సీట్లు ఒకే పార్లమెంట్ పరిధిలో ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. తెనాలి నుంచి టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరిలో నారా లోకేష్, వేమూరులో నక్కా ఆనందబాబు, పొన్నూరు ధూళిపాల నరేంద్ర కుమార్, తాడిపండి తెనాలి శ్రావణ్ కుమార్, రేపల్లి అనగాని సత్యప్రసాద్, చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండ జీవి ఆంజనేయులు, గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు తిరిగి పోటీ చేయుచున్నారు. వీరిలో అనగాని సిట్టింగ్ ఎమ్మెల్యే, కొత్తగా సత్తెనేపల్లిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాడులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు, మాచర్లలో జోలకంటి బ్రహ్మారెడ్డి, బాపట్లలో నరేంద్ర వర్మ పోటీ చేయుచున్నారు. గుంటూరు పశ్చిమం నుండి టీడీపీ తరఫున చాలా మంది పోటీ పడుతున్నారు. ఇదే సీట్ను జనసేన నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కోరుతున్నారు. గుంటూరు తూర్పు సీటు పైన పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక జనసేన విషయానికి వస్తే పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్తో పాటు కొత్తగా వచ్చిన నేత భాష్యం ప్రవీణ్ సీట్ను ఆశిస్తున్నారు. మాజీ మంత్రి రాజాకు తెనాలికి ప్రయత్నం న్యాయంగా పెదకూరపాడు సీటు ఆశిస్తున్నారు. నర్సారావుపేటలో ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుతో పాటు కడియాల లలిత్, కడియాల వెంకటేశ్వరరావు, నల్లపాటి రాము పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జిల్లాలోని 3 ఎంపీ సీట్లలో 2 టీడీపీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. నర్సారావుపేట సీటుకు సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఖరారయ్యారు. గుంటూరు ఎంపీ సీటుకు ప్రవాసాంధ్రుడు పెమ్మసేని చంద్రశేఖర్ వైపు నాయకత్వం మొగ్గు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. బాపట్ల ఎంపీ సీటుపై ఇంకా నిర్ణయం జరగలేదు.